మీరు ఏదైనా కారు కొనబోయే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. సో మనం కారు కొనబోయే ముందు దానికి ఒక బేస్ అమౌంట్ ఉంటుంది, దాని మీద చాలా రకాల ట్యాక్స్లు వేస్తారు. మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. ముందు మనం వెళ్ళి గుడ్డిగా కార్ కొనేసుకుంటాం. ముందు మీకు దాని గురించి వాళ్ళ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనం ఒక కార్ కాస్ట్ జనరల్గా ఒక 11,63,000 అనుకున్నాం. నేను కార్ పేరు చెప్పట్లేదు, ఏదో ఒక కార్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ముందు దాని మీద అసలు ఎన్ని రకాల ట్యాక్స్లు వేసింది గవర్నమెంట్ ముందు, అది కానీ నిజంగా తెలిసిందనుకోండి అసలు మనం కారు కొనుక్కుండా వెనక బయటకు వచ్చేస్తామండి. దాని మీద ఫస్ట్ మనకు పడే ట్యాక్స్ ఏంటంటే జిఎస్టీ. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. అది 14% ఎస్జిఎస్టీ అండి, 14% సిజిఎస్టీ. అంటే ఒక 11,63,000 విలువ చేసే కార్ని మనం కొనాలనుకుంటే 1,63,000 రూపాయలు ఎస్జిఎస్టీ కట్టాలి, 1,63,000 రూపాయలు సిజిఎస్టీ కట్టాలి ముందు మనం. తర్వాత ఇంకొక ట్యాక్స్ వేసిద్ది మన మీద. మనం ఏమనుకుంటాం, ఈ రెండే అనుకుంటాం, కాదు, చాలా రకాల ట్యాక్స్లు వేసిద్ది మన మీద. సెస్ అని ఒక ట్యాక్స్ వేసిద్ది, ఈ ట్యాక్స్ మీద ట్యాక్స్ వేయటం. సో ఈ సెస్ గురించి ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్గా చూద్దాం. సో అది ఎంత ఉండేది సార్ ఒక కార్ మీద అంటే దగ్గరగా ఒక 2 లక్షల పైనే మనం కట్టాలి సెస్ అనేది ముందు మీకు. నెక్స్ట్ సార్ సెస్తో అయిపోద్దా అంటే కాదు, ఇంకో రకమైన ట్యాక్స్ వేసింది, టీసీఎస్ అని ఒక ట్యాక్స్ వేసింది. సరే టీసీఎస్ అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టెడ్ అట్ ద సోర్స్. అంటే మనం ఎక్కడైతే షాప్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తున్నామో అతను కూడా మన మీద పర్సనల్గా కొంత ట్యాక్స్ వేస్తాడు. సరే అది ఎంత ఉండిద్ది? యావరేజ్ కంటే ఒక 17,000, 20,000 అలా ఉండిద్ది ముందు. సరే ఇంతటితో అయిపోయిందంటే కాదు, మనం కార్ తీసుకొని బయట రోడ్డు మీద తిరగాలంటే రోడ్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. ఇది కాదు, దానికి ఇన్సూరెన్స్ లేదనుకోండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ నామ్స్ తెలుసు, 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కంపల్సరీ. 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ అంటే వాల్యూ ఎంత పడిద్ది? ₹1,00,000 పడిద్ది. ఈ ట్యాక్స్లన్నీ కలుపుకొని అంటే ఏంటి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెస్, టీసీఎస్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఇన్ని రకాల ట్యాక్సులు కలుపుకుంటే 11,63,000 విలువ చేసే కారు దగ్గరగా అప్రాక్సిమేట్గా 21 లక్షల రూపాయలు అయింది. అంటే మనం ఒక కారు, ఒక బేస్ అమౌంట్ ఏదైతే 11,63,000 విలువ చేసే కారు ఉందో, ఒక కస్టమర్, ఒక కన్స్యూమర్ చేతికి వచ్చే లోపల ఇండియాలో 10 లక్షల వరకు మనం ట్యాక్స్ కడుతున్నామండి. 10 లక్షల ట్యాక్స్. పక్క దేశాలతో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో చాలా మంది ట్యాక్స్లు ఎక్కువ అంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అదే ఫీలింగ్ కలిగింది ఖచ్చితంగా. సో ఈ వీడియోని ఖచ్చితంగా కారు కొనాలన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి, ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్క వ్యక్తికి కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.